కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం మధ్యప్రదేశ్ బీజేపీ రాజకీయ ప్రభారిగా ఉంటున్నటువంటి శ్రీ మురళీధరరావు గారు మాట్లాడతారు. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులను పరిచయం చేస్తాను. శ్రీమతి మాధవి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీమతి జయశ్రీ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ సాంబమూర్తి గారు బీజేపీ గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, సీనియర్ నాయకులు. వారితో పాటు సుధాకర్ శర్మ గారు కూడా ఉన్నారు. శ్రీ మురళీధరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వస్తుందా? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు విలేకరుల మీడియా సమావేశంలో రెండు మూడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి కశ్మీర్ ఫైల్స్ సినిమా సంబంధంలో భారతీయ జనతా పార్టీ లేవనెత్తుతున్నటువంటి సవాళ్ళు. మొదటిగా బోధన్లో తెలంగాణలో ఈరోజు బంద్ నడుస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న మధ్యన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గురించి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలో కాదు, దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ పార్టీలకు అతీతంగా, మహారాష్ట్ర పార్టీలే కాదు, దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా దేశ చరిత్రలో స్వరాజ్యం కోసం, మత ఛాందసవాదానికి, సంకుచిత దృక్పథానికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశంలో విస్తృతమైనటువంటి భూభాగాన్ని హిందూ సామ్రాజ్యంగా స్థాపించినటువంటి ఘనత శివాజీకి ఉంది అని మనం అందరం కూడా చదువుకున్నాం. అటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బోధన్ మున్సిపాలిటీ రాజకీయంగా తీర్మానించి విగ్రహాన్ని స్థాపించాలా అని కోరుకున్నప్పుడు నిన్న ఎంఐఎం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో హిందువులపై అక్కడ దాడి చేయడం,
అల్లర్లు సృష్టించడం, శివాజీ విగ్రహాన్ని స్థాపించకూడదు అనేటువంటి వ్యతిరేకత ప్రదర్శించడం, పర్యావసానం టిఆర్ఎస్ హయాములో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 144 ప్రకటించడం, పరిణామం ఈరోజు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించొద్దు అని మత కల్లోలాలు సృష్టించడం కోసం అల్లర్లు సృష్టించినటువంటి వర్గాలు, గుండాలు, అత్యాచారాలు చేసేటువంటి వ్యక్తులు జైళ్లకు వెళ్ళలేదు, కేసులు వాళ్ళ మీద పెట్టడం జరగలేదు. ఎవరైతే ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం స్వతంత్ర భారతదేశంలో ఒక స్వాభిమాన పురుషుడైనటువంటి, గౌరవనీయులైనటువంటి, పూజ్యులైనటువంటి, ప్రేరణ ఇచ్చేటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళను ఈరోజు పోలీస్ స్టేషన్లో బందీలుగా చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వము స్వతంత్ర భారతదేశంలో ఉండేటువంటి ఒక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీకి జై అనేటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇది మౌలికమైనటువంటి, ప్రముఖమైనటువంటి భారతీయ జనతా పార్టీ లేపుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణ భారతదేశంలో ఉందా, లేకపోతే నిజాము అభిలషించినటువంటి పద్ధతిలో, కోరుకున్నటువంటి పద్ధతిలో తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? భారతదేశంలో భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీకి జై అనడం నేరమా? ఇది మేము లేపుతున్నటువంటి సవాలు, మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. కేవలం బోధనలనే జరగట్లేదు. ఇది ఈ ఘటన కేవలం బోధనకు పరిమితమైనటువంటి విషయం కాదు. టిఆర్ఎస్ ఎంఐఎంలు కలిసిపోయాయి. టిఆర్ఎస్ ఎంఐఎంలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు. ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ 1948 తర్వాత హైదరాబాద్లో, తెలంగాణలో ముస్లిం సంతుష్టీకరణ, తుష్టీకరణ, ముస్లిం మత ఛాందసవాదానికి లొంగిపోయి ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చిందో అటువంటి రాజకీయాలను కొనసాగిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంఐఎంతోని కుముక్కై ఖాసిం రజ్వీ, నిజాం వారసత్వ రాజకీయాలను అదే విధంగా కొనసాగిస్తూ ఈరోజు బోధన్, నిన్న భైంసా, మొన్న నిర్మల్, అంతకుముందు ఆదిలాబాద్, ఈ విధంగా హైదరాబాద్ నుంచి క్రమంగా ఆదిలాబాద్ వరకు ఇస్లామిక్ కారిడార్, టెర్రర్ కారిడార్, ఉగ్రవాదుల కారిడార్, ఇందులో రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళను కానీ, బంగ్లాదేశీయులకు సంబంధించినటువంటి చొరబాటుదారులను కానీ వీళ్లకు ఒక స్వర్గభూమిగా తయారు చేసేటువంటి రాజకీయాలు ఎంఐఎం చేస్తుంటే వాటికి వత్తాసు పలుకుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగం మనం చూస్తున్నాం. బైన్సాలో అనేక మంది ఇండ్లను కాల్చేశారు, ధ్వంసం చేశారు, అమాయకులైనటువంటి మహిళల మీద అత్యాచారాలు చేశారు, దోపిడీలు చేశారు. ఈ దోపిడీలు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు,
ఎవరైతే భారత్ మాతాకి జై అని అంటున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. 9 నెలలు 6 నెలలు జైల్లో ఉంచారు. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నది, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, బైన్సా, నిర్మల్, బోధన్, నిజామాబాద్, కరీంనగర్ ఇవన్నీ నగరాల్లో లవ్ జిహాదులో ఇరుక్కున్నటువంటి మహిళలను కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్లో గుర్తించలేదు. జరిగినటువంటి లవ్ జిహాద్ కేసుల విషయాలు పెట్టట్లేదు. అనేకమైనటువంటి భూములు ఆదిలాబాద్, నిర్మల్, బైన్సా, బోధన్, నిజామాబాద్, కరీంనగర్, ఇక్కడ మహబూబ్ నగర్, మీరు ఎక్కడ చూసినా అనేకమైనటువంటి భూములు మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సంస్థల తరపున భూములు లాక్కుంటున్నారు, కొంటున్నారు. ఇందులో ట్రైబల్స్ భూములు కూడా ఆక్యుపై చేస్తున్నారు, క్యాప్చర్ చేస్తున్నారు. గిరిజన భూములను కూడా ఏ మాత్రం కూడా రక్ష లేనటువంటి పరిస్థితి. హిందువుల పట్ల టిఆర్ఎస్ పాలనలో గత 7 సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయాల కారణంగా వస్తున్నది. నేను ఇది ప్రశ్నిస్తున్నాను. మీరందరూ కూడా గమనించాలా, భారతీయ జనతా పార్టీని ఓడించాలా. భారతీయ జనతా పార్టీని ఓడించాలా కాబట్టి హిందువులను ఓడించాలా. ఇది టిఆర్ఎస్ కు మంచిది కాదు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు, కానీ హిందువులను ఓడించాలా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలోపేతం కావద్దు. మీరందరూ కూడా ఈ రాజకీయాలకు ఎందుకు బలోపేతం అవుతున్నాయి మరి గమనించాల. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది. అసెంబ్లీలో ప్రసంగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖంగా, నేను చాలా ఆచి చూచి వాడుతున్నటువంటి పదం మూర్ఖంగా, నిజాలకు సంబంధం లేకుండా, ఆధారాలకు సంబంధం లేకుండా, వాదానికి సంబంధం లేకుండా కేవలం రాజకీయాల కోసం ప్రసంగిస్తూ మతం పిచ్చి లేపుతున్నారు అని చెప్పారు. మతం పిచ్చి లేపుతున్నారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే హిందువుల గురించి మాట్లాడడం అంటే మతం పిచ్చా? హిందూ దేవాలయాల భూములను కబ్జా చేస్తున్నావు, మాఫియాలు వస్తున్నాయి అంటే మతం పిచ్చా? ఇంకొక విషయం, మతం పిచ్చి లేపుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మాట్లాడిన దానిలో కర్ణాటకలో హిజాబ్ గొడవ భారతీయ జనతా పార్టీ మతం పిచ్చి లేపుతున్నది, మతోన్మాదం లేపుతున్నది, మత రాజకీయాలు చేస్తున్నది. ఖబర్దార్. బాధ్యతారహితంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి నంబర్ 1 భారతదేశంలో కేసీఆర్. ఒక స్కూల్ యూనిఫామ్ హైదరాబాదులో ఎట్లయితే చార్మినార్లో కాదు, సికింద్రాబాద్లో కాదు, ఆదిలాబాద్ కాదు, సమస్త తెలంగాణలో ఎక్కడైనా బుర్కా వేసుకొని వెళ్ళొచ్చో, హిజాబ్ వేసుకొని వెళ్ళొచ్చో, అదే విధంగా కర్ణాటకలో కూడా దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు 2014 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా బుర్కా ధరించి ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆటంకం లేదు, ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. హిజాబ్ వేసుకొని ఎక్కడికైనా మాల్లోకి వెళ్ళొచ్చు,
సినిమా థియేటర్లకు వెళ్ళొచ్చు, పెళ్లిళ్ళకు వెళ్ళొచ్చు, రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు. నేను ప్రశ్నిస్తున్నా, ఎక్కడ వెళ్ళడానికి అధికారం లేదు? మిస్టర్ చంద్రశేఖర్ రావు అబద్ధాలు మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అది అలవాటుగా మారింది. స్కూల్స్ లో యూనిఫామ్ పెట్టుకునేటువంటి హక్కు స్కూల్ యాజమాన్యానికి ఉంది. స్కూల్ యాజమాన్యం యూనిఫామ్ పెట్టుకుంటే ఆ యూనిఫామ్ ప్రకారం లేకుంటే వాళ్ళు ఒప్పుకోపోతే, తిరస్కరిస్తే, హిజాబ్ వేసుకుంటున్నాము వేసుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు మరియు యాజమాన్యానికి మధ్యన గొడవ అయితే అది హైకోర్టులో చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీలో అబద్ధ ప్రచారం చేస్తున్నావు. దీనికి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ సంబంధం ఉంది? ఇది భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం ఉంది? భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ముస్లింలకు ఉజాలా విషయంలో, ఉజ్వల విషయంలో, జనధన్ విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో భేదభావం లేకుండా నడుపుతుండేటువంటి పరిపాలన మేమిస్తూ ఉంటే, హిజాబు బుర్కాలు ధరించడంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముస్లిం మహిళలకు భద్రత కలిగినటువంటి ఏకైక పెద్ద దేశం భారతదేశంగా ఉంటే, అబద్ధ ప్రచారం అసెంబ్లీ సాక్షిగా నువ్వు నడుపుతున్నావు మెజారిటీ ఉందని. అందులో ముగ్గురు బీజేపీ వాళ్ళని బయటికి నెట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు అని మాట్లాడుతున్నావు. ఇది ఎంఐఎంను ప్రోత్సహించేది, ఇది రజాకార్ రాజకీయాలను ప్రోత్సహించేది, ఇది మతతత్వవాదులను, టెర్రరిస్టులను, ఉగ్రవాదులను, రోహింగ్యాలను ప్రోత్సహించేటువంటి రాజకీయము. నేను ప్రశ్నిస్తున్నాను, దీని పర్యవసానమే బోధన్, దీని కారణమే బహింస, దీని కారణమే నిజామాబాదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మతోన్మాద రాజకీయాలకు కారణం కేసీఆర్, ముస్లిం ఉగ్రవాద రాజకీయాలకు బాధ్యత కేసీఆర్ది. జరగబోయేటువంటి హిందువుల ఆస్తుల నష్టానికి, ప్రాణాలకు, అన్నిటికి కూడా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కాదు, తెలంగాణలో ఏ గ్రామంలో కూడా పోరాటానికి సిద్ధం ఉంది. ఓవైసీ రాజకీయాలు, కేసీఆర్ రాజకీయాలు నడవవు. రెండో విషయం, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంకా అబద్ధం ఆడారు. మతతత్వ రాజకీయాలు రావడం వల్ల పెట్టుబడులు నష్టపోతారు, విదేశీ పెట్టుబడులు నష్టపోతాయి. విదేశాల నుంచి హైదరాబాద్కు బాగా పెట్టుబడులు వస్తున్నాయి. నేను ప్రశ్నిస్తున్నా, కేసీఆర్ గారు లెక్కలు చూసుకుంటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి. ఈరోజు ఫ్రీ కంట్రీ ఇది. ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఎంత ఉందో, నా దగ్గర ఎంత ఉందో, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుని దగ్గర, భారతదేశంలో, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి దగ్గర సోషల్ మీడియా ద్వారా లభిస్తున్నది, పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పెట్టుబడుల విషయంలో గత 7 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే విదేశీ పెట్టుబడులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నువ్వంటూ రాజకీయాలు నడుస్తున్నాయి అన్న తర్వాత, దేశంలో విదేశీ పెట్టుబడులు ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతున్నాయా లేవా? ప్రపంచంలో విదేశీ పెట్టుబడుల విషయంలో బీజేపీ రిపోర్ట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కాదు, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారము 2020 దేశంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ వీటి విషయంలో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇండియా స్టాండ్స్ ఎట్ 5th ప్లేస్. ఒకవైపు ఇండియా స్టాండ్స్ ఎట్ 5th ప్లేస్, భారతదేశం విదేశీ పెట్టుబడులు కోవిడ్ తర్వాత కూడా మనం
విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే దాని సంఖ్య అనుపాతం పెరుగుతూ ఉంటే ప్రపంచంలో పెట్టుబడుల ఫ్లోస్ విషయంలో భారతదేశం ఇస్ బికమింగ్ అట్రాక్టివ్ డెస్టినీ. దమ్ముంటే తెలంగాణలో ఏ ఊర్లో ఏ సమయంలో అయినా ఛాలెంజ్ చేస్తున్నారండి. విదేశీ పెట్టుబడులు ఎంత పెరిగాయి అనేటువంటి విషయంలో చర్చిద్దాం. ఇదే సమయంలో నీ పాలనలో నీ హయాంలో తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది? 8వ స్థానంలో ఉంది భారతదేశంలో. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణకు మొత్తం 8,618. కేటీఆర్ మళ్ళా వేయండి నిన్న బిజినెస్ కోసం. ఇన్ని చేస్తే కూడా టాప్ 10లో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఉంది జార్ఖండ్, ఆ తర్వాత ఉంది హర్యానా, ఆ తర్వాత తెలంగాణ. కాబట్టి వేర్ డు యు స్టాండ్? అద్దంలో ముఖం చూసుకో ఒకసారి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కప్పచెప్తే మొదటి 3వ స్థానంలోకి తీసుకొచ్చేటువంటి దమ్ము, వనరులు, అవకాశాలు తెలంగాణకు ఉన్నాయి. నీ కారణంగానే అది పెరగట్లేదు. ఎందుకంటే తెలంగాణలో మాఫియా రాజ్యాలు పెరుగుతున్నాయి. ఎఫ్డిఐ విషయంలో మీరు ఇంకొక విషయం, కర్ణాటక బీజేపీ గవర్నమెంట్ హిజాబ్ ఉంది. హిజాబ్ గొడవలు, మతోన్మాద గొడవలు నడుస్తున్నాయని నువ్వు చెప్తున్నావు. అటువంటి దానిలో కర్ణాటక అకౌంటెడ్ ఫర్ 48%. అంటే 2 క్వార్టర్లు 20, 21, 22, నేనేం పాత చెప్పట్లేదు, 21, 22 2 క్వార్టర్లు కనుక తీసుకుంటే ఆ 2 క్వార్టర్లో కర్ణాటక రాష్ట్రానికి ఒక క్వార్టర్లో 48%, టోటల్ ఎఫ్డిఐలో 48% కర్ణాటకకు వచ్చింది. రెండోది టోటల్ ఎఫ్డిఐలో 2వ క్వార్టర్లో 41% వచ్చింది ఎఫ్డిఐ. మీరు అర్థం చేసుకోవాలా, టోటల్ ఎఫ్డిఐ 2.29 లక్షల కోట్లు భారతదేశానికి వస్తే అందులో 1.02 lakh crores 2021లో కర్ణాటకకు వచ్చింది. అంటే 45%. మీరు అర్థం చేసుకోవాలి. ఇదొకటే కాదు, స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశము అగ్రగమ్య దేశంగా పోవాలనుకుంటే స్టార్టప్ ఈజ్ గోయింగ్ టు బి ద చేంజ్ ప్లేయర్స్ అని చెప్పడం జరిగింది. అటువంటి చేంజ్ మేకర్స్ మీరు కనుక స్టార్టప్ అనుకుంటే గత 7 సంవత్సరాల్లో 2014లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత, మన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మొదటి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ గత 7 సంవత్సరాల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై 3 ప్రధాన, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ఆ తర్వాత ముంబై, ఈ 3 కేంద్రాల్లో స్టార్టప్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో 83%. హైదరాబాద్లో లెస్ దాన్ 5%. నేను ప్రశ్నిస్తున్నా, మత రాజకీయాలు నువ్వు లేపట్లేదు అని అంటున్నావు కదా, మరి ఎందుకు హైదరాబాద్ ఎందుకు ఎదగట్లేదు? బెంగళూరు ఎందుకు ముందుకు పోతున్నది? ఇది సూర్యుని మీద ఉమ్మేస్తే పడేది ముఖం మీదనే. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని అవమానించాలా, అబద్ధ ప్రచారం చేయాలనుకుంటే ప్రశ్న మొదలయ్యేది నీకే. 2021 సంవత్సరం కనుక తీస్తూ
డీల్స్, స్టార్టప్ డీల్స్ 1400 నుంచి 1500 వరకు సుమారుగా డీల్స్ అయినాయి. ఈ డీల్స్ లో 83% డీల్స్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై కలిపోయినాయి. సుమారుగా డీల్స్ కనుక లెక్క పెడితే బెంగళూరులో 551 స్టార్టప్ డీల్స్ అయినాయి. ఇది నేనేం బీజేపీ రిపోర్ట్ కాదు. ఢిల్లీ ఎన్సీఆర్ డీల్స్ 450 డీల్స్ అయినాయి. ముంబై డీల్స్ 295 అయినాయి. ఇవి 1400 నుంచి 1500 డీల్స్ లో ఈ 3 కేంద్రాలు ఇన్ని డీల్స్ అయితే హైదరాబాద్ ఎంత అయింది? 54 డీల్స్. ఇది నేను ప్రశ్నిస్తున్నా. అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు లేనిది చూసి మాట్లాడుతున్నావు, లేకుండా చేసి మాట్లాడుతున్నావు. ప్రజలు ప్రశ్నించేటువంటి వాళ్ళను లేకుండా చేసి, ప్రజలు పంపించినటువంటి ప్రశ్నించేటువంటి వాళ్ళను బయటికి గెంటేసి మాట్లాడుతున్నావు. చరిత్రను తెల్ల సున్నం వేయాలనుకుంటున్నావు. కానీ ప్రజా దర్బార్లో మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నా. టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్, నేను చెప్పింది డీల్స్, ఇప్పుడు 2021లో టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ 93% ఈ 3 కేంద్రాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబై. టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ చాలా తక్కువ. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్టార్టప్స్ ద్వారా వచ్చింది 21 బిలియన్ డాలర్స్ బెంగళూరు, 21.3 బిలియన్ డాలర్స్ బెంగళూరు, 10.2 బిలియన్ డాలర్స్ ఎన్సీఆర్ ఢిల్లీ, 7% ముంబై. మరి హైదరాబాద్కి ఎంత వచ్చిందంటే 500 బిలియన్. 500 బిలియన్ ఎక్కడ? 21 బిలియన్లు ఎక్కడ? బెంగళూరు ప్రశ్నిస్తున్నది, హిజాబ్ వేసుకుంటే మంచిది, ఏది వేసుకోవాలంటే ఎందుకు వేసుకొని ఎవరు ఆపట్లేదు. సన్యాసి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అబద్ధ ప్రచారం చేయడం, బాధ్యతల్లో ఉండేటువంటి వాళ్ళు చేయడం అసలే మంచి పద్ధతి కాదు. మిత్రులారా, నేను ఇంకొక ప్రముఖ విషయం మాట్లాడుతున్నా. మీరు ఇప్పుడే సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒక సోషల్ మీడియాలో కార్యకర్త కేసీఆర్ను ప్రశ్నిస్తే, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే టిఆర్ఎస్ గుండాలు ఇంటి మీద పడి బెదిరిస్తుంటే, రక్షణ భద్రత ఉండేటువంటి స్థలం కదా అని పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ చేస్తే, పోలీస్ స్టేషన్ ఏమన్నా టిఆర్ఎస్ పార్టీ కేంద్రమా లేకపోతే తెలంగాణ భద్రతా కేంద్రమా? అక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్లో టిఆర్ఎస్ నాయకులు వచ్చి బహిరంగంగా దాడి చేసి మా కార్యకర్తల్ని, నాయకుల్ని, జిల్లా అధ్యక్షుల్ని బాధి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో ఉంటే ఇలా 20 మందికి పైగా రిమాండ్, 307 కేసు. పోలీస్ స్టేషన్లో టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళను కొడితే టిఆర్ఎస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళలేదు, మళ్ళా జైలుకి వెళ్ళలేదు, బీజేపీ వాళ్ళు వెళ్ళారు. అడవి న్యాయం, కేసీఆర్ నాయకత్వంలో అడవి న్యాయం సాగుతుంది, అంబేద్కర్ న్యాయం నడవట్లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడవి న్యాయాన్ని వేర్లతోని పీకేస్తుంది, అంబేద్కర్ న్యాయాన్ని స్థాపిస్తుంది. మిత్రులారా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను మత రాజకీయాలు మాట్లాడుతున్నారు. 1948 నుంచి ఇప్పటి వరకు హైదరాబాదులో
కశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం. కశ్మీరీ ఫైల్స్ లో కశ్మీర్లో ఏం జరిగిందని నడుస్తున్నది. హైదరాబాద్ ఫైల్స్ 1948 తర్వాత 1970 తర్వాత సర్దార్ పటేల్ కారణంగా తెలంగాణ హైదరాబాద్ దేశంలో విలీనమైతే కాంగ్రెస్ ఆ తర్వాత టిఆర్ఎస్ అన్ని పార్టీలు ఎంఐఎం రాజకీయాలు చేస్తూ హిందువుల పలాయనం తెలంగాణలో హైదరాబాద్లో నడుస్తుంది. నేను ప్రశ్నిస్తున్నా. యాకత్పుర అసెంబ్లీ టిఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. యాకత్పుర అసెంబ్లీలో ఈస్ట్ వెస్ట్ చంద్రానగర్ పాపులేషన్ ఎంత? 1940లో 1970లో 1980లో హిందువులు ఎంతున్నారు? ఇప్పుడు ఎంతున్నారు? ఎందుకు హిందువులు లేరు? పలాయనం ఎందుకు జరిగింది? గంగానగర్, గచ్చి కిడికి, మాతా కిడికి, సుమన్ గల్లీ, బడా బజార్, ఇవన్నీ కూడా నేను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ విడిచిపెట్టాం, మొత్తం కూడా డాక్యుమెంట్ చేసి తీసుకొస్తున్నాం. 1970 తర్వాత హిందువులు ఎందుకు 0% వైపు ప్రయాణం నడుస్తున్నారు? ఇది భారతదేశంలో ఉందా, పాకిస్తాన్లో ఉందా? ఇక్కడ రాజ్యం ఎవరిది? అంబేద్కర్ రాజ్యమా లేకపోతే కాసిం రజ్వీ రాజ్యమా? చాంద్రాయన్ గుట్టలో ఇందిరానగర్, కుమ్మరవాడిలో కుమ్మరి వాళ్ళు లేరు. పేరు చెప్తున్నది. ఎందుకు పలాయనం నడిచింది? నేను మీడియాలో ఉండేటువంటి ఎకో సిస్టమ్ను ప్రశ్నిస్తున్నా. ఎందుకు వీళ్ళ పలాయనం గురించి రాయట్లేదు? శంషేర్గంజ్, ఈగలకుంట, శక్కరగంజ్, చార్మినార్లో కోమటివాడ పేరేం చెప్తున్నది? అక్కడ నివసిస్తున్న వాళ్ళెవరు? కిషన్ బాగ్, పార్దీవాడ, మహారాష్ట్రలో హైదరాబాద్ లో ఉండేటువంటి పార్దీలు ఒక దగ్గర ఎస్టీ అయితే ఇక్కడ ఎస్సీ అయితే 330 మందిని ఊచకొచ్చిన తెరివిన తర్వాత ఇప్పుడు పార్దీవాడాల పార్దీలు లేరు. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, మిత్రులారా, నీ గృహమంత్రి ఎవరి కోసం ఉన్నాడు? బోధన్లో శివాజీ విగ్రహం కోసం ఉన్నాడా, లేకపోతే రోహింగ్యాలకు ఆధార్ కార్డు సప్లై చేయడం కోసం ఉన్నాడా? స్పెషల్ గా కేసీఆర్ ప్రభుత్వము ఒక హోమ్ మినిస్టర్ ను కేవలం రోహింగ్యాల కోసమే నియమించాడు. స్వయంగా హోం రాష్ట్ర శాఖ మంత్రి ఏదైతున్నారో మహమూద్ అలీ రోహింగ్యాలకు షెల్టర్ ప్రారంభ కార్యక్రమాలు, రోహింగ్యాలకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు వీళ్ళందరూ ఇస్తున్నటువంటిది మీరు గమనించాల. మిత్రులారా, మీరు తెలంగాణలో అన్ని మాఫియాలు, అది ఏ ప్లేస్ చూసుకో, హైదరాబాద్ కుంటలు, హైదరాబాదు దేవాలయాలు, హైదరాబాద్లో ఉండేటువంటి చెరువులు, హైదరాబాద్లో ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాగు, శాండు, తెలంగాణలో ఉండేటువంటి గ్రేనైట్లు, ఇక్కడ ఉండేటువంటి డ్రగ్ మాఫియా. నేను ఆ విషయాన్ని ముందుకొస్తా. టాలీవుడ్ ఏం చేస్తున్నది? కాబట్టి కేసీఆర్ నిజాం తరువాత ముస్లిం మత ఉగ్రవాద రాజకీయాలను ప్రోత్సహించేటువంటి ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో సమాధానం బందీలో నిలబడి చెప్పుకోవాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరైతే బోధన్లో, బైన్సాలో ఛత్రపతి శివాజీ భారత్ మాతాకి జై అంటున్నటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టారో ఒక్కరొక్కరి మీద ఫైల్స్ భారతీయ జనతా పార్టీ తయారు చేస్తున్నది. విడిచిపెట్టేది లేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళందరినీ కూడా నిలదీస్తాం.
ప్రముఖమైనటువంటి విషయం. తెలంగాణ అనేది భారతదేశంలో టోటల్ ఇకోసిస్టమ్ ఏదైతుందో, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మతతత్వ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, అన్ని రకాల ఉగ్రవాదులు అందరూ కూడా ఒక నెట్వర్క్గా మారుతున్నారు. ఈ నెట్వర్క్కు కేసీఆర్ కలిసిపోయారు, దూరంగా లేరు. టిఆర్ఎస్ వేరు కాదు. అందుకనే కశ్మీర్ ఫైల్స్ విషయంలో ఇప్పటి వరకు టిఆర్ఎస్ మాట్లాడలేరు. కశ్మీర్ ఫైల్స్ విషయంలో మీరు ఒకటి గమనించాలి. సెప్టెంబర్ 10 సెప్టెంబర్ 2021 రాహుల్ గాంధీ ఓట్ల కోసం జెనెవ్ చూపెట్టిండు. జంజం చూపెట్టి నేను హిందువునే, నేను కశ్మీర్ పండితుణ్ణి అని చెప్పడం జరిగింది. 10 సెప్టెంబర్ 2021 కశ్మీర్ ఫైల్స్ వచ్చి మార్చి 11 నుంచి ఇప్పటి వరకు ఇవాళ 20 10వ రోజు. ఈ 10 రోజులలో మౌనం ఏంటి? కాంగ్రెస్ మౌనం ఏంది? కశ్మీరీ పండితుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ మునిమనవడైనటువంటి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు? కశ్మీరు పండితుల ఊచకోత విషయంలో, కశ్మీర్ పండితులైన హిందువుల ఊచకోత విషయంలో, నరమేధం విషయంలో అక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ కేసీఆర్ ఎవరు మాట్లాడట్లేదు. మౌనం ఏంటిది? ఈ దేశంలో జీవించేటువంటి హక్కు ఒక వర్గానికే ఉందా, అందరికి లేదా? మత రాజకీయాల గురించే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈరోజు కశ్మీర్ ఫైల్స్ చరిత్ర సృష్టిస్తున్నది. 150 కోట్లు ప్రజలు స్పందిస్తున్నారు. అర్థం చేసుకోండి. ఎవరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే రాజకీయ సమాధి జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ సృష్టిస్తున్నది కాదు, ప్రజలు స్పందన. చరిత్రలో, దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క లో కాస్ట్ ఫిలిం, 14.5 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి లో కాస్ట్ ఫిలిము బాహుబలిని మించిపోతున్నది. ఎక్కడ 600 స్క్రీన్స్ తో ప్రారంభించబడ్డటువంటి కశ్మీర్ ఫైల్స్ ఫిలిము 4000 స్క్రీనింగ్స్ దాటిపోతున్నది. ఎక్కడ కేవలం భారతదేశ సరిహద్దులే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇస్టోనియా దేశం యూరోప్ లో ఒక చిన్న దేశం, 400 హిందూ కుటుంబాలు ఉంటే అక్కడ కూడా ఫిలిం థియేటర్ హౌస్ఫుల్ నడుస్తున్నది. ప్రపంచం యొక్క హృదయాన్ని కలిచివేసినటువంటి సినిమా ఇది. భారత రాజకీయాల మీద రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రజాస్పందన, దీనికి పర్యావసానం ఉంటుంది. ఎవరు కూడా దీన్ని ప్రశ్నిస్తే కాలి మషి అయిపోతారు. అర్థం చేసుకోండి. 30 సంవత్సరాల తర్వాత నేను కశ్మీర్లో ఉండొచ్చా? నేను ఎప్పుడు మామూలుగా లేను. బాలీవుడ్ సినిమాలు కశ్మీర్లో పాటలు పాడుకుంటున్నప్పుడు మొఘల్ గార్డెన్ లో జహంగీర్ ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో పాటలు పాడుతున్నప్పుడు నేను పాటలు పాడడానికి చూడడానికి పోలేదు. 1991, 92, 93 పతాక స్థాయిలో, తార స్థాయిలో ఉగ్రవాదం ఉన్నప్పుడు కశ్మీర్ భారతదేశంలో ఉంటుందా, పాకిస్తాన్లో కలుస్తుందా అని ప్రజలందరూ అనుమానిస్తున్న సమయంలో నేను ప్రత్యక్షంగా కశ్మీర్లో ఉన్నాను. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ లో ఉండేటువంటి సినిమాలో ఏ ఇన్సిడెంట్ కూడా మీకు చెప్తున్నా, రాసుకోండి, అండర్ స్టేట్మెంట్.
ఎంతైతే జరిగిందో సినిమాల కన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది నిజం. 10 రెట్లు నిజం ఎక్కువ ఉంది. సినిమాలు 3 గంటల్లో చూపించినటువంటి ఘటనలు ఏవైతున్నాయో అవి చాలా తక్కువ. ఇంతకన్నా ప్రత్యక్షంగా నేను చూసి విని కలిసినటువంటి కుటుంబాల్లో ఇంతకన్నా ఎక్కువ నష్టపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి రాజకీయాలు చేయకండి, పార్టీ రాజకీయాలు చేయకండి. 1947 స్వాతంత్రం వచ్చింది, ఒక రక్షణ ఉంటుందని, భారత్ మాతాకి జై అనేటువంటి అధికారం ఉంటుందని, పూజా విధానాల మీద అధికారం ఉంటుందని, దేశవ్యాప్తంగా 80% ఉండేటువంటి హిందువులు కశ్మీర్లో 7-10 లక్షల మంది ఇల్లు విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. అయినా ఢిల్లీ కదలదు, అయినా తెలంగాణ స్పందించదు. కశ్మీర్కు లేని భద్రత తెలంగాణకు కూడా భవిష్యత్తులో ఉండదు. మిత్రులారా, రాబోయేటువంటి రోజుల్లో కశ్మీర్ ఫైల్స్ విషయంలో ఏదైతే ఉందో దానికి హైదరాబాదులో హిందువుల పలాయనానికి సంబంధం ఉంది. నేను చెప్పినటువంటి వాడలన్నీ కూడా ఎథనిక్ క్లీన్జింగ్ అవుతున్నాయి. ఇది ఒక కశ్మీర్ లోయల్లో జరగట్లేదు, ఇది తెలంగాణ గోదావరి లోయల్లో కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇది ప్రశ్నిస్తున్నది. కాబట్టి కేసీఆర్ గారి రాబోయేటువంటి రోజుల్లో నేను అడిగాను ట్యాక్స్ ఫ్రీ చేయమని. భారతీయ జనతా పార్టీ ట్యాక్స్ ఫ్రీ చేస్తే అదేదో భారతీయ జనతా పార్టీ ఫిలిం కాదు, అది ప్రజలు స్పందిస్తున్నారు, ప్రజలు చూడాలనుకుంటున్నారు. గిరిజనులు, అడవిలో నివసించే జనం, తరతమ భేదాలు లేకుండా అందరూ కూడా ఈ సినిమా చూస్తున్నారు. గోదావరి కూడా ఉప్పొంగుతుంది. మిత్రులారా, ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఈకో సిస్టమ్, ఇది కేవలం కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటిది కాదు. కమ్యూనిస్టులు, మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఈ కశ్మీర్ పండితుడైనటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉండేటువంటి పార్టీ కేరళ యూనిట్, ఈయన ఎంపీ కేరళ నుంచి, కేరళ యూనిట్ ట్వీట్ చేస్తుంది కశ్మీరీ పండితుల ఊచకోత విషయంలో ఒక సందేహం, ప్రశ్న లేపుతూ. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ, మేము ఉస్మానియాలో చదువుకున్నప్పుడు వియత్నాంలో ఏమన్నా హత్యలు జరిగితే ఇక్కడ ధర్నాలు చేసేది, కాంబోడియాలో హత్యలు జరిగితే ఇక్కడ ధర్నాలు చేసేది. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఇంతవరకు సిపిఐ సిపిఎం కశ్మీర్ పండితుల విషయంలో తెలంగాణలో ఒక్క ధర్నా కనుక చేస్తే నేను ఛాలెంజ్ చేస్తా. ఏం కశ్మీరీ పండితులు నాగరికులు కాదా, పౌరులు కాదా, హిందువులు పౌరులు కాదా? ఒక అఖలాక్ లించింగ్ లేనిపోని ప్రచారం చేసిన ఈ పార్టీలు లక్షలాది మంది ఇల్లు విడిచిపెట్టి ఎందుకు ధర్నా చేయలేదు? మొన్న వెస్ట్ బెంగాల్ యూనిట్, కమ్యూనిస్ట్ పార్టీ మ్యూజియం పార్టీ అవుతున్నది, అయినా మొన్న వెస్ట్ బెంగాల్ యూనిట్ ట్వీట్ చేసింది ఏంటి? స్టాలిన్కు గౌరవిస్తూ స్టాలిన్ జయంతి రోజు లేకపోతే వర్ధంతి రోజు స్టాలిన్ విషయంలో మొన్న ట్వీట్ చేసింది. ప్రపంచంలో అతి క్రూరమైనటువంటి నియంత, అటువంటి నియంత విషయంలో, అథారిటేరియన్ వ్యక్తి విషయంలో ఇప్పటికి కూడా బెంగాల్ ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. కానీ కశ్మీరీ పండితుల విషయంలో శ్రద్ధాంజలి ఘటించడానికి వీల్లేదు. చివరిగా ఇంకొక విషయం చెప్తున్నా, కేసీఆర్ ఖబర్దార్. 1948లో కాంగ్రెస్ కుట్ర పన్నింది. ఏం కుట్ర? దేశ విభజన కాంగ్రెసు బదనాం కాకూడదు, ఎందుకంటే దేశ విభజన కాంగ్రెస్ కారణంగా జరిగింది.
బ్రిటిషర్స్ తోని కలిసి కుముక్కయి దేశ విభజనను ఒప్పుకునేటువంటి కుట్రవనినటువంటి కాంగ్రెస్ నాయకులు దేశ ప్రజల మధ్య నష్టపోవద్దు, రాజకీయాలు నడవాలా, అందుకని ఇద్దరిని కేసులు ఎక్కించిండ్రు. ఒకరు వీర సావర్కర్, ఇంకొకరు ఆర్ఎస్ఎస్. మహాత్మా గాంధీ కేసులో ఇరికిస్తే ఖతం అయిపోతుంది. మహాత్మా గాంధీ హత్య కేసును రాజకీయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రపంచంలో దేశ విభజన అప్రతిష్ట, దాని కారణంగా రాజకీయంగా నష్టపోవద్దు అనే కారణంగా ఆర్ఎస్ఎస్ ను వీర్ సావర్కర్ ను దొంగ కేసులు ఇరికిచ్చారు. ఇప్పటికి కూడా దొంగ ప్రచారం చేస్తున్నారు, కోట్లన్నీ కూడా బయట పెట్టినప్పటికీ. ఇటువంటి రాజకీయాల కేసీఆర్ భాగస్వామి అవుతున్నాడు. శిక్ష మామూలుగా ఉండదు. చరిత్రలో రాజకీయాల్లో పవర్ వస్తుంది, పవర్ పోతుంది, కానీ ఇటువంటి రాజకీయం చేసినటువంటి వాళ్లకు ప్రజాశిక్ష మామూలుగా ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కశ్మీర్ ఫైల్స్ విషయంలో, కశ్మీరీ పండితుల విషయంలో ఏదైతే మాట్లాడుతున్నామో అదే హైదరాబాద్ తెలంగాణ ప్రజల విషయంలో కూడా పోరాటం చేస్తాం. ధన్యవాదాలు. ఇంకా ఎనీథింగ్? రైట్.